గారికి, మన డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ గారికి, మనందరి పెద్ద కోదాడకి పుర ప్రముఖులు సీనియర్ సిటిజన్స్ డాక్టర్ సుబ్బారావు సార్కి, అదేవిధంగా కౌన్సిలర్లకి, మున్సిపల్ అబ్యూజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ ర్యాలీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గతం నుంచి కూడా కోదాడలో అతి పెద్ద వార్త ఏం నడుస్తుందంటే కోదాడలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అని గతంలో వచ్చింది. కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా కొందరు ముఖ్యులు, ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా అందరూ కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాడలే అని అందరం కూడా అనుకున్నాము. ఆ దిశలో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ప్రతి ఊరు దగ్గర కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ గారి వరకు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి వారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ మధ్యనే ఒక వార్త కూడా వచ్చింది, కానీ అది కూడా అక్కడక్కడ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అది కూడా కట్టడి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కేవలము ఒక డిపార్ట్మెంట్ చేస్తేనే ఇది పోదు, సామాన్యులుగా మనం అందరం కూడా, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. అది ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది, అండ్ ఈ డ్రగ్స్ ఎంటర్ అయ్యేదే మీ ఏజ్లో 15-16. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. కాన్ఫిడెన్షియాలిటీలో మీ ఐడెంటిటీ బయటికి రాకుండా డిపార్ట్మెంట్ కానీ నేను కానీ ఇక్కడ ఏ ప్రజాప్రతినిధికి మీరు తెలియజేసినా సరే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని నేను కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా. స్టూడెంట్స్ మస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. అప్పుడే పూర్తి స్థాయిలో మీ ఫ్యూచర్, మన అందరి ఫ్యూచర్, మన కోదాడ్ ఫ్యూచర్ జనరేషన్స్ది మనం కాపాడుకోగలుగుతాం. అందుకే మరి అందరు పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత పెద్ద ర్యాలీ కూడా మీరు చేసినందుకు స్పెషల్లీ డిఎస్పీ గారికి, మరి యావత్ పోలీస్ సిబ్బందికి నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.